కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఇటీవల రైతుల ఖాతాలోకి అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ రూరల్ నియోజకవర్గ రైతులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వందలాది ట్రాక్టర్లతో ఆదివారం ఉదయం కడియం నుండి వేమగిరి ధవళేశ్వరం ఐఎల్డిటి జంక్షన్, కోటిపల్లి బస్టాండ్, స్టేడియం రోడ్, మోరంపూడి జంక్షన్, హుకుంపేట జంక్షన్ మీదుగా బొమ్మూరు జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉదయం నుండి వర్షం కురుస్తున్నప్పటికీ ట్రాక్టర్ను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్వయంగా నడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులు విడుదల చేశామని, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు కలిపి సంవత్సరానికి రైతుల ఖాతాల్లో 20,000 రూపాయలు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొని 13,000 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించడం జరిగిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అందించి అనేక రకాల పంటలకు కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. 50% సబ్సిడీతో రైతులకు ఉపయోగపడే విధంగా అనేక రకాల పనిముట్లను అందించడం జరుగుతుందని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. ర్యాలీ ముగింపు సమయంలో అనుకోకుండా పాలకొల్లు నుండి మధురపూడి విమానాశ్రయానికి రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బొమ్మూరు జంక్షన్ వద్ద ర్యాలీకి ఎదురయ్యారు. గోరంట్లతో ముచ్చటించిన లోకేష్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, రూరల్ మండలం తెదేపా అధ్యక్షులు మత్స్యటి ప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, రాష్ట్ర రైతు నాయకులు అన్నం దేవుల చంటి, తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గని సత్యనారాయణ, పిన్నమిరెడ్డి ఈశ్వరుడు, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మధ్య పద్మావతి, ఆదిమూలం సాయిబాబా, నాగిరెడ్డి రామకృష్ణ, మర్రెడ్డి రమేష్, గుర్రపు సత్యనారాయణ, వరగూగుల వెంకటేశ్వరరావు, దేవళ్ల రాంబాబు, వట్టికుట్టి దత్తుడు, ముమ్మిడి దేవి నాగేశ్వరరావు, బొప్పన శ్రీను, గంగన జాహ్నవి, సూరపురెడ్డి జానకి రామయ్య, పండూరి అప్పారావు, తలారి మూర్తి, పుక్కల రాసు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రైతు బంధువుగా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటూనే ముందుకు సాగుతూ కరువు సీమకు నీరు అందించిన పరిస్థితి మనం చూసాం. ఇవాళ రైతులను ఆదుకోవడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. నిన్న కేంద్ర ప్రభుత్వ సహకారంతో 14,000 రూపాయల రాష్ట్ర ఖాతా నుంచి 6,000 రూపాయలు కేంద్రం నుంచి ఇచ్చే నిధులతోటి అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభించారు. రైతుల కళ్ళల్లో ఆనందం నింపుతూ ఉన్నారు. ఇవాళ ఈ సంవత్సరం 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొని 13,000 కోట్ల రూపాయల ధాన్యం రైతులకి చెల్లించడం జరుగుతూ ఉంది. అలాగే 90% డ్రిప్ ఇరిగేషన్, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 90% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి వెనుకబడ్డ ప్రాంతాల్లోనూ లేక పండ్ల తోటలకు అవకాశం కల్పించిన చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. 50% సబ్సిడీ మీద వ్యవసాయ పరికరాలు, పనిముట్లు కూడా అందిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గిట్టుబాటు ధర లభించడం కోసం మద్దతు ధర పెంచి చేస్తామన్నారు. ఇవాళ ప్రైవేట్ రంగానికంటే ప్రభుత్వానికి ధాన్యం చెల్లిద్దామన్న భావనలో రైతులు వచ్చారంటే ఏ విధమైన సంక్షేమం అమలవుతుందో ఆలోచించామని కోరుతూ ఉన్నాం. రైతు సంక్షేమం దృష్టిలో చేసిన ఈ కార్యక్రమం ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ రైతులు భారీగా వందలాది ట్రాక్టర్లతోటి రూరల్ నియోజకవర్గంలో ఇవాళ ట్రాక్టర్లతోటి ఒక చైతన్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు. చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా రైతులకు ఇంకా మద్దతు ధర ఇచ్చేలాగా ఇవాళ మ్యాంగోస్ కానీ అలాగే కోకో కానీ టొబాకో కానీ ఎక్కడ ధర తగ్గినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు వెచ్చించి కొనడం జరుగుతుంది. పొగాకు కొంటా ఉంది. గత ప్రభుత్వంలో ఏ రైతుకి సంక్షేమం లేదు. ఇవాళ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఇవాళ రైతు సంక్షేమ దృష్టిగా చంద్రబాబు గారు చేస్తున్న ఈ కృషికి మనందరం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది.